ఇక తన విజయం ఖాయమని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో నివేదిత కాగా గూడాలోని కార్యాలయంలో దివంగత ఎమ్మెల్యే తన తండ్రి సాయన్న చిత్రపటానికి నివాళులర్పించి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి కంటోన్మెంట్ కార్యాలయం వద్దకు చేరుకుని నివేదితకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కష్టకాలంలో కేసీఆర్ తమ వెంట నిలిచారని, ప్రజల మద్దతుతోనే తాను ఎన్నికల బరిలో ఉన్నట్లు స్పష్టం చేశారు. తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ఉంటానని ప్రజలకు నివేదిత హామీ ఇచ్చారు. సాయన్న గారి ఫ్యామిలీకి మమ్మల్ని నమ్మి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది రెండోసారి. దానికి నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మార్నింగే మేము నాన్న ఆశీస్సులు తీసుకుంటూ ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ మాకు శ్రీనివాస్ యాదవ్ గారు ఆల్రెడీ ఉన్నారు. ఆయన ఆశీస్సులు తీసుకొని, ఇన్ఛార్జ్ గారి ఆశీస్సులు తీసుకొనేసి మేము బోర్డు మెంబర్స్, ముఖ్య కార్యకర్తలు అందరం వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. అమ్మగారితో కానీ వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. చాలామంది ప్రజలు వచ్చారు. అందరిది చాలా మంచి స్పందన ఉంది. మేము ఈ పట్ల చూస్తే మేము ఎట్లన్నా మా విజయం తథ్యం అని చెప్తామని